మా బాత్రూమ్స్కి వెళ్ళి ఫోన్ మాట్లాడడం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, బయట ఉంటే నీకు డిస్టర్బెన్స్ కదా, సో లెట్ హిమ్ గో అండ్ స్పీక్ ఇన్ ద బాత్రూమ్, అదే బెటర్. ఓకే, సో బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం, ఇది కట్ చేసేసేయచ్చు మనం, ఇది డిలీట్ చేసేసి. ఇంకా మీకేంటండి, ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? అసలు షాపింగ్లే ఉండకూడదండి సిటీలో. ఓకే, సిటీలో కిరాణా కొట్లు ఉండాలి అంతే. ఎక్కడండి? మొత్తం సిటీ మొత్తం. సిటీ మొత్తం. మీరు యాక్చువల్లీ సిటీ, ఇది ప్రాబ్లం మీది కాదండి, అంటే షాప్స్ ఉండడం కాదు, మీరు ఎడారికి వెళ్ళిపోతే బెటర్ అండి. అక్కడ ఒంటెలు మీరు కలిసి బతకొచ్చు, క్యామిల్స్. ఓకే, డైవర్స్ ఇప్పిస్తావు కదక్క. లేదండి, సారీ, నేను డైవోర్స్ అనేది ఇప్పించాను. అసలు ఇవన్నీ చాలా సిల్లీ ప్రాబ్లమ్స్ అండి. ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. హాసిని, పెద్ద ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా. షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరండి. ఓ, షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరు, ఇది నీ ప్రాబ్లమా? ఓకే, నువ్వు అంటే మీ అమ్మని అడిగి తీసుకోవచ్చు కదా డబ్బులు. అందుకే పెళ్లి చేసుకున్నా కదండి. ఓ, సో పెళ్లి చేసుకున్నదే ఇతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామని. ఓకే, మీరు షాపింగ్కి ఎలా వెళ్తారు? సెక్యూరిటీగా వెళ్తారా, హస్బెండ్కి వెళ్తారా? అసలు నాతో రారు. అవునా, ఎవరితో వెళ్తున్నారు మీరు మరి? నేను ఒకదాన్ని వెళ్తున్నాను. అతను నవ్వుతున్నాడు. అంటే అవును, నాకు చెప్పకుండా వెళ్ళిపోతారండి షాపింగ్కి. పొద్దున్నే షాప్లో నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు మీకు చెప్పకుండా వెళ్ళడం అనేది ప్రాబ్లమా, షాపింగ్కి వెళ్ళడం ప్రాబ్లమా? షాపింగ్కి వెళ్ళడం ప్రాబ్లం. షాపింగ్ వెళ్ళడం ప్రాబ్లం కాదండి, ఎందుకంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళకపోతే షాప్లు ఎలా సర్వైవ్ అవుతాయి? మొన్ననే వైఆర్ఈ సారీస్ ఓపెన్ చేసాం, సో వెళ్ళాలి షాప్కి. ఓకే,